హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్. నేను మీ భార్గవి. తెలుగువారి పండుగలు ఏవైనా సరే అండి, శ్రావణ మాసం, కార్తీక మాసం, లేదంటే ఇంట్లో ఏదైనా పూజ అయినా సరే మనకి ముందుగా గుర్తొచ్చే ప్రసాదం పూర్ణం బూరెలండి. వీటిని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను. అలాగే వీటిని డీప్ ఫ్రై కాకుండా కొంచెం ఆయిల్ తోటి కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ చేసుకోవచ్చు. అలాగే వీటికి పైన వాడే పిండి కూడా మిక్సీలో వేసినా కూడా పర్ఫెక్ట్గా రావాలంటే ఎలాంటి మెజర్మెంట్స్ యూజ్ చేయాలో చూపిస్తానండి. ముందుగా వీటి ప్రిపరేషన్ కోసం నేను పచ్చిశనగపప్పు కాకుండా మనం గుగ్గిళ్ళకి వాడుకుంటాం కదా తెల్ల శనగలు, ఈ శనగల్ని నేను పప్పు పట్టించుకున్నానండి. ఇవి మా చేలోవి, అందుకే వీటితో చేసి చూపిస్తున్నాను. సేమ్ టేస్ట్ మనం పచ్చిశనగపప్పుతో ఎలా ఉంటుందో అంతే ఉంటుందండి, అసలు ఏం డిఫరెన్స్ ఉండదు. అంతేకాకుండా వీటిని వాడడం వల్ల ఎలాంటి గ్యాస్ ప్రాబ్లం కూడా రాదండి. వీటిని నేను ఒక గ్లాస్ తీసుకున్నాను, ఒకసారి వాష్ చేసుకొని 1 గంట సేపు నానబెట్టుకున్నానండి. 1 గంట నానిన తర్వాత పైన ఉండే పొట్టు ఊడొస్తుంది. వీటిని ఈజీగానే వాష్ చేసుకోవచ్చండి. 4-5 సార్లు కడిగితే పొట్టంతా ఊడిపోతుంది. ఈ విధంగా కడుక్కున్న తర్వాత వీటిని కుక్కర్లోకి తీసుకొని 1 గ్లాస్ పప్పుకి 1.5 గ్లాసుల నీళ్లు పోసి కుక్కర్కి మూత పెట్టి పప్పుని బాగా మెత్తగా ఉడికించుకుందాము. నేను 7 విజిల్స్ రానిచ్చానండి. పప్పు ఉడికేలోపు మనం పూర్ణాలకు కావాల్సిన పైన పిండిని ప్రిపేర్ చేసుకుందాము. పిండి కోసం నేను 1 గ్లాసు మినపగుళ్ళు తీసుకొని 1.25 గ్లాసు రేషన్ బియ్యం తీసుకున్నానండి. మీకు ఏవి అవైలబుల్గా ఉంటే ఆ రైస్ తీసుకోండి. తర్వాత వీటిని వాష్ చేసుకొని 5 గంటల సేపు నానబెట్టుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి, ఎక్కువ వాటర్ పోయొద్దు. తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పంచదార వేసి పిండినంతటిని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మనం కుక్కర్లో ఉడికించుకున్నాం కదా పప్పు, పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. మనం పోసిన వాటర్ కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఇందులోకి బెల్లం వేసుకుందాము. నేను 1 గ్లాస్ పప్పు తీసుకున్నాను కదా, అదే గ్లాస్తో 1.5 గ్లాసు బెల్లం వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని పొయ్యి మీద పెట్టుకున్నానండి. పప్పుని బాగా ఉడికించుకోవాలి. నేను బెల్లం డైరెక్ట్గానే వేశాను. మీకు ఏదైనా నలకలు ఉన్నాయి అనుకుంటే కొంచెం విడిగా కరగతీసి వడపోసుకొని కరిగిన బెల్లాన్ని పప్పులో వేసి కలుపుకోండి. పిండిని అంతటిని బాగా దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి. పిండి ఉడికేటప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, అలాగే 1 స్పూను యాలకుల పొడి, 1 స్పూన్ పచ్చి కొబ్బరి వేసుకోవాలి. యాలకుల పొడి నేను పంచదారతో కలిపి మిక్సీలో వేసానండి, అందుకే 1 స్పూన్ వేసాను. లేదంటే 2-3 యాలకులు వేసుకోండి, సరిపోతుంది. ఈ పిండినంతటిని దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకొని తర్వాత స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని అందులోకి 2 స్పూన్ల నెయ్యి వేసి పిండిని ఒకసారి కలుపుకొని కొద్దిగా చేతికి నెయ్యి రాసుకొని పూర్ణాలు మీకు ఏ సైజులో కావాలో ఆ సైజు ఉండలుగా చేసుకోండి. నేను ఈ సైజులో ఉండలు చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇదే సైజులో మిగిలిన పిండినంతటినీ కూడా ఉండలుగా చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ మీదకి అడ్జస్ట్ చేసుకొని ఉండల్ని ఒక్కొక్కటిగా పిండిలో వేసుకొని డిప్ చేసి ఈ విధంగా ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్ మీద పెట్టవద్దు, మీడియం ఫ్లేమ్ మీద పెట్టి పూర్ణం బూరెల్ని బాగా అన్ని వైపులా కాలే విధంగా రొటేట్ చేసుకుంటూ వీటిని బాగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం పచ్చిశనగపప్పు కాకుండా
శనగలతో చేసిన పప్పు వాడాం కదా, చాలా టేస్టీగా ఉన్నాయండి. సేమ్ పచ్చి శనగపప్పుతో ఎలాంటి టేస్ట్ వచ్చిందో అదే టేస్ట్ వచ్చింది. ఇందాక చేత్తో వేశాను కదా, ఇప్పుడు స్పూన్తో వేసి చూపిస్తానండి. స్పూన్తో కూడా ఈ విధంగానే ఉండల్ని పిండిలో డిప్ చేసి ఒక్కొక్కటిగా తీసి ఈ విధంగా ఆయిల్లో వేసుకోవాలి. మీకు చేత్తో వేయడం కష్టమైతే స్పూన్తో వేసుకోండి, ఈజీగా వస్తాయండి. తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. బాగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఆయిల్ తక్కువగా చేసి చూపిస్తానన్నాను కదా, దానికోసం మనం గుంట పొంగనాలు వేసుకుంటాం కదా, ఆ ప్లేట్ పెట్టుకొని కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకొని పిండిని ఈ విధంగా మనం పొంగనాలు ఎలా వేసుకుంటామో అదే విధంగా ఒక్కొక్క ముద్దని తీసుకొని పిండిలో డిప్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకొని ఫ్రై చేసుకోండి. అలాగే మనం డీప్ ఫ్రై చేసుకుంటే కొంచెం క్రిస్పీగా ఉంటాయి కదా, దీంట్లో కొంచెం మెత్తగా వస్తాయి. అలాగే వీటికి 2 నిమిషాల సేపు మూత పెట్టి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని బాగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఫ్రై అవ్వడానికి 5 to 7 మినిట్స్ వరకు టైం పడుతుందండి. చూసారుగా మంచి కలర్ వచ్చాయి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఈజీగా క్రిస్పీగా చేసుకునే పూర్ణం బూరెలు మనం చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారుగా ఆయిల్ లేకుండా కూడా చాలా చక్కగా పూర్ణం బూరెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. అలాగే ఈ శనగలతో చేసిన పప్పుతో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతాయి మీకు. ఇవి పొంగనాలు వేసిన దాంట్లో వేసిన పూర్ణం బూరెలండి, చాలా పర్ఫెక్ట్గా కుక్ అయినాయి. అలాగే డీప్ ఫ్రై చేసినవి కూడా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.